హలో యూస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. తాజా క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈరోజు మనం క్రిక్ చాట్ విత్ వెంకటేష్ గారితో ఉన్నాం, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే నరేష్. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్ నరేష్. సార్ T20 వరల్డ్ కప్ రాబోతుంది సార్, కానీ ఈ T20 వరల్డ్ కప్ పైన పెద్దగా హైప్ అంచనాలు లేవు అనేది చాలామంది మాట్లాడుతున్నారు, ఏమంటారు? దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మామూలుగా వరల్డ్ కప్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా కీన్గా వెయిట్ చేస్తుంటారు. అయినా సరే ఈసారి ఎందుకనో దట్ బజ్ ఈస్ డెఫినెట్లీ మిస్సింగ్. ఓకే, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఎవ్రీ ఇయర్ ఒక ఐసీసీ ఈవెంట్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ ఛాంపియన్స్ ట్రోఫీ. అది ఈ T20 వరల్డ్ కప్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ 2 years జరుగుతుంది. 2024లో మనం వెస్టిండీస్లో గెలిచాం. మళ్ళీ జస్ట్ ఇంకా 2 years కూడా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకముందే మళ్ళీ ఇంకొక వరల్డ్ కప్ వచ్చింది. అలా కాకుండా 1 day వరల్డ్ కప్ 4 yearsకి ఒకసారి జరుగుతుంది కాబట్టి దాని మీద చాలా ఎక్కువ దానికి ఇంకా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. T20 వరల్డ్ కప్ ఇది ఆల్మోస్ట్ బికమింగ్ ఎన్ యాన్యువల్ ఈవెంట్. ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ అలా జరుగుతుంది, అలాగే అయిపోయింది. మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుంది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వస్తుంది, సో రకరకాలుగా ఏషియా కప్ కూడా వస్తుంది. సో మెనీ మల్టీలేటరల్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. దానివల్ల ఏంటంటే ఇది ఏదో ఉంటారు కదా, గోల్డెన్ గూస్ సిండ్రోమ్ అని చెప్పి, బంగారు బాతుని. అలాగే క్రికెట్లో చాలా ఎక్కువ మరి టోర్నమెంట్స్ ఎక్కువైపోయి దాని మీద ఇప్పుడు ఇదంతా కూడా సప్లై డిమాండ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి మనం. ఇఫ్ సప్లై ఇస్ మోర్ డెఫినెట్లీ ఆటోమేటిక్గా మనకి డిమాండ్ అనేది తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో అది మెయిన్ రీజన్. టూ మచ్ ఆఫ్ క్రికెట్. చూడండి, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఆడుతున్నాం. మనం ఈ ప్లేడ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా, ప్లేడ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా, ప్లేయింగ్ అగేన్స్ట్ న్యూజిలాండ్. సో వరుసగా మనం టీమ్స్తో ఆడుతున్నాం. సో ఎక్కువ గ్యాప్ లేదు, వరల్డ్ కప్ గ్యాప్ లేదు. ఈ వరల్డ్ కప్ అయిన తర్వాత ఇమీడియట్లీ విల్ హ్యావ్ ఐపీఎల్. ఓకే, సో అది ఓవర్ కిల్ అంటారు ఇంగ్లీష్లో, అంటే మొహం మొత్తేటట్టుగా ఉంది క్రికెట్. చాలా ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ. టూ మచ్ ఆఫ్ క్రికెట్. ఎంత అంటే అంత చూసుకునేంత క్రికెట్. డైలీ ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది, ఇది అవుతుంది. కానీ తర్వాత ఇప్పుడు జనరలీ పబ్లిక్ ఏంటంటే లీగ్స్ చూడడానికి ఎగబడ్డారు బాగా. బిగ్ బ్యాష్ లీగ్ చూశారు మన దాకా, SA20 చూశారు. తర్వాత వరల్డ్ వైడ్ ఈవెన్ అండర్-19 వరల్డ్ కప్ మన కుర్రాళ్ళు ఆడుతుంది, ఆ మ్యాచ్లు చూస్తున్నారు. సో దే ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ టీవీ. ఇప్పుడు పాకిస్తాన్కి వాళ్ళకి మ్యాచ్లు జరుగుతున్నాయి, అది కూడా చూస్తున్నారు. సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్. సో మెయిన్గా అదే రీజన్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ క్రికెట్ అయిపోయింది. దాంట్లో ఏంటంటే జనాలకి అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. బట్ ఒక్కసారి టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇఫ్ ఇండియా ఈజ్ విన్నింగ్ రెగ్యులర్లీ, అభిషేక్ శర్మ మంచి బిగ్ నాక్స్ ఆడిన మన టీం అంటే అగైన్ దట్ ఇంట్రెస్ట్ విల్ జనరేట్. ముందు అంత హైప్ ఉండకపోవచ్చు, ఎందుకంటే కంటిన్యూస్గా మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి దే ఆర్ వాచింగ్ సో మచ్ ఆఫ్ క్రికెట్. ఇప్పుడు పాకిస్తాన్లో ఆస్ట్రేలియా మ్యాచ్లు జరిగిన అది చూస్తున్నారు. సో క్రికెట్ ఫ్యాన్స్కి ఆల్మోస్ట్ ఎవ్రీడే దే ఆర్ వాచింగ్ సంథింగ్. సో ఎక్స్పెక్టేషన్ వెయిట్ చేస్తుంటే కొంత గ్యాప్ వచ్చి వెయిట్ చేసేట్టుగా ఉంటే అలాంటిది ఏమైనా ఉండేదేమో. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా అయిపోయింది. ఓకే, సో రెగ్యులర్గా మ్యాచెస్ ఉంటున్నాయి. ఇంకా అంటే ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి మ్యాచెస్ ఉన్నప్పుడు చాలా యాంగ్జైటీ కానీ ఎదురు చూపులు ఇవన్నీ ఉంటుండే సార్. ఇప్పుడు కామన్ అయిపోయింది అంటారా? బోరింగ్ కూడా ఉంటాయి అంటారా? చాలా ఎక్కువ. అది కాక మీకు T20 వరల్డ్ కప్లో ఏంటంటే దెర్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 20 టీమ్స్. అంటే క్రికెట్ని గ్లోబలైజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మీకు టీమ్స్ లైక్ నేపాల్, నెదర్లాండ్స్, నమీబియా ఇలాంటివన్నీ కూడా ఆడుతున్నాయి. దానివల్ల ఏంటంటే మీరు ఇండియా చూడండి, ఇండియా గ్రూప్ స్టేజ్లో దే విల్ ప్లే 4 matches. దాంట్లో మీకు కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ ఉండేది ఓన్లీ అగెయిన్స్ట్ పాకిస్తాన్. మిగతా 3 matches మనం USA తో ఆడతాము, నెదర్లాండ్స్తో ఆడతాం, నమీబియాతో ఆడతాం. ఓకే, దాంట్లో ఏంటంటే మన ప్లేయర్స్ ఏమైనా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే చూడడం తప్పిస్తే పెద్ద మనకి టెన్షన్ ఇవ్వడం కానీ, లేకపోతే అది గెలుస్తామా లేదా అన్న భయం కానీ అలాంటిది ఏమి ఉండదు. సో ఇవన్నీ కూడా అకాడమిక్ ఇంట్రెస్ట్ మ్యాచ్లు అవి. సో ఇలాంటి మ్యాచ్లు చాలా ఉంటాయి మీకు. ఫస్ట్ స్టేజ్, గ్రూప్ స్టేజ్ అయ్యే వరకు మీకు చాలా అన్ఇంపార్టెంట్ మ్యాచెస్, ఇన్సిగ్నిఫికెంట్ మ్యాచెస్ చాలా ఉంటాయి. దానివల్ల మీకు ఎక్కువ బజ్ అనేది క్రియేట్ కాకుండా. కానీ ఒక్కసారి వన్ వి ఎంటర్ ఇంటు ది టోర్నమెంట్ ప్రాపర్, సూపర్ 8 దగ్గర నుంచి మళ్ళీ మీకు చాలా అందరూ ఎవ్రీబడి విల్ బీ టాకింగ్ అబౌట్ వరల్డ్ కప్ ఓన్లీ. ఓకే, చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ చాలా వరకు కూడా కామెంట్స్ ఏమొస్తున్నాయి సోషల్ మీడియాలో అంటే ఈ T20 వరల్డ్ కప్లో ముఖ్యంగా మాకు ఇండియా కంటే ఆస్ట్రేలియా ఎక్కువ ఫేవరెట్ అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజమేనా సార్ అది? కామెంట్స్ ఏమంటారు? అంటే ఆస్ట్రేలియా కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్సే ఖచ్చితంగా. కానీ ఆస్ట్రేలియా కంటే ఇండియా ఎక్కువ స్ట్రాంగ్గా ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాకి బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు మెయిన్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్, హ్యాజల్వుడ్, ఎలిస్ వీళ్ళందరూ కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్తో వాళ్ళకి సిరీస్ జరుగుతుంది జస్ట్ బిఫోర్ వరల్డ్ కప్. దాంట్లో వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఫిట్నెస్ మీద క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ ఫిట్ అయ్యి వాళ్ళు వరల్డ్ కప్ అప్పుడు రెడీ అయినా కూడా, ఎందుకంటే ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ 11th, కొంత గ్యాప్ ఉంది వాళ్ళకి. అయినా సరే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంతవరకు అంటే ఇంత లాంగ్ గ్యాప్ నుంచి, హ్యాజల్వుడ్ అయితే దాదాపు 3-4 నెలల నుంచి ఆడట్లేదు, ప్యాట్ కమిన్స్ కూడా చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది.
వీళ్ళు ఎంతవరకు ఫిట్గా ఉంటారు, ఎంతవరకు ఆడతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మనకు అనిపిస్తుంది. అది కాక ఇంకోటి ఏంటంటే మీకు ఆస్ట్రేలియాకి T20 వరల్డ్ కప్లో అంత గొప్ప రికార్డు లేదు. మిగతా అన్నీ గెలుస్తున్నాను వరల్డ్ కప్ కానీ టెస్ట్ మ్యాచ్లో కానీ ఎవ్రీథింగ్ దే హ్యావ్ బిన్ విన్నింగ్. వాళ్ళు గెలవని ట్రోఫీ లేదు. కానీ మీరు చూస్తే ఏంటంటే T20 వరల్డ్ కప్లో వాళ్ళు ఒకే ఒకసారి గెలిచారు. ఇంతవరకు 9 ఎడిషన్స్ జరిగినాయి. దాంట్లో దే మేనేజ్ టు విన్ ఓన్లీ వన్ ట్రోఫీ. సో అందుకని ఆస్ట్రేలియా అంత స్ట్రాంగ్ కాదని నేను అనుకుంటున్నాను. అంత దే ఆర్ స్టిల్ వెరీ గుడ్ టీమ్. అక్కడ మీకు ట్రావిస్ హెడ్ ఉన్నాడు, మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, జాష్ ఇంగ్లీష్. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్లో కొంత వీక్నెస్ ఉంది. వాళ్ళకి ఒక చెప్పుకోదగ్గ స్పిన్నర్ జాంపా ఉన్నాడు. ఇండియన్ కండిషన్స్లో ఈ నీడ్ అట్లీస్ట్ 2-3 గన్ స్పిన్నర్స్. ఓకే. సో వాళ్ళకి స్పిన్నర్స్ కూడా సరిగ్గా లేరు. సో అందుకని ఐ థింక్ ఇండియా ఇస్ ఫార్ సుపీరియర్. ఆస్ట్రేలియా సెకండ్ ఫేవరెట్ అంటాను నేను. ఫస్ట్ ఫేవరెట్ ఇండియానే. కానీ ఒక్కటేంటంటే నరేష్, ఇప్పుడు T20లో ఎవరు ఎప్పుడు గెలుస్తారని మనం చెప్పలేం. ఎందుకంటే ఆ రోజు ఒక ట్రావిస్ హెడ్ బ్రహ్మాండంగా ఆడాడు అనుకోండి, లేకపోతే ఒక డికాక్ బాగా ఆడాడు అనుకోండి, దే కెన్ విన్ ద మ్యాచ్. అలాగే మన అభిషేక్ శర్మ ఎంత టఫ్ సిచ్యుయేషన్ అయినా అభిషేక్ శర్మ ఇఫ్ హీ గెట్స్ గోయింగ్ అపోజిషన్ చేతులు ఎత్తేస్తుంది. వాళ్ళు చేయగలిగింది ఏముండదు. యూ విల్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ దమ్. వీళ్ళంతా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. ఓకే. ఈ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్కి వాళ్ళ ఇంపాక్ట్ మిగతా 2 ఫార్మాట్స్లో కంటే T20 ఫార్మాట్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ కెన్ విన్ యూ ద మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్లీ. ఒంటి చేత గెలిపించవచ్చు. ఎందుకంటే ఒక 70-80 రన్స్ ఒక 200 స్ట్రైక్ రేట్ కొట్టాడు అనుకోండి, మీ స్కోర్ చాలా భయంకరంగా పెరిగిపోతుంది. దాన్ని మీరు అందుకోవడం వేరే టీంకి చాలా కష్టమైపోతుంది. సో T20 ఈజ్ సమ్వాట్ ఏ లాటరీ ఫార్మాట్. సో దాంట్లో ఫలానా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పడం అనేది ఎప్పుడు కూడా సాధ్యపడదు. ఓకే. సో హైదరాబాద్లో ఉండే క్రికెట్ అభిమానుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? హైదరాబాద్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో మ్యాచ్లు లేవని చెప్పి. కానీ ఒకటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఈసారి నెంబర్ ఆఫ్ సెంటర్స్ చాలా తక్కువ పెట్టారు. ఏదో లాజిస్టిక్ రీజన్స్ వల్ల ఏంటో చాలా తక్కువ ప్లేసెస్లో మనం వన్డే వరల్డ్ కప్ అప్పుడు చాలా చోట్ల మ్యాచ్లు జరిగినాయి. కానీ హైదరాబాద్ ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యే పరిస్థితి కరెక్టే. ఎందుకంటే లాస్ట్ టైం ఇండియా హోస్ట్ చేసినప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్ హోస్ట్ చేసినప్పుడు కూడా ఇండియా మ్యాచ్లు హైదరాబాద్కి ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు T20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ ఈ రీసెంట్గా వస్తున్న T20 మ్యాచెస్ వైజాగ్కి ఇస్తున్నారు కానీ హైదరాబాద్కి ఇవ్వట్లేదు. అంటే హైదరాబాద్ అసోసియేషన్ స్వయంకృత అపరాధం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ కానీ ప్రెసిడెంట్ అరెస్ట్ కావడం, మళ్ళీ అతను రీప్లేస్ చేయడం. సో అక్కడ వాతావరణం అంత అనుకూలంగా లేదు. అందుకే హైదరాబాద్లో మ్యాచ్లు జరపాలంటే అది సక్రమంగా జరుగుతాయా లేదని ఒక భయం బహుశా BCCIలో ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు హైదరాబాద్. సో అదంతా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న పాలిటిక్స్ మనం బ్లేమ్ చేయాలి. దాన్ని మనం BCCIని బ్లేమ్ చేయడానికి లేదు. ఓకే. సో HCAలో ఉన్న పాలిటిక్స్ని బ్లేమ్ చేయాలంటారు. అంతే. మనకి హైదరాబాద్ ఎందుకు మ్యాచ్లు రావట్లేదు నన్ను చాలామంది అడుగుతుంటారు. ఎందుకు హైదరాబాద్లో మ్యాచ్లు జరగట్లేదు, చాలా మందికి ఉంది సందేహం, ఎందుకు జరగట్లేదు. వైజాగ్లో మ్యాచ్లు, ఉమెన్స్ మ్యాచ్లు వైజాగ్లో జరుగుతున్నాయి. వేరే మ్యాచ్లు ఆల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ వైజాగ్ జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్లో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టేడియం. కానీ ఎందుకు ఇక్కడ మ్యాచ్లు జరగట్లేదు అంటే దానికి అదే కారణం. HCAలో ఉన్న కుమ్ములాట దానికి ప్రధాన కారణంగా అనిపిస్తుంది. ఓకే. ముఖ్యంగా ఈ T20 వరల్డ్ కప్లో ఏ దేశం వినే అవకాశం ఉంది, ఏ టీం వినే అవకాశం? అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. బట్ నేను అనుకోవడం ఏంటంటే 3 టీమ్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. వన్ ఈజ్ ఇండియా. ఇండియాకి ఇప్పుడున్న ఇండియా మనం ఆడుతున్న తీరు, మన టీము, ఏ టీం కూడా బుమ్రా లాంటి బౌలర్ లేడు. ఓకే. బుమ్రా లాంటి బౌలర్ హూ కెన్ బౌల్ ఇన్ ఆల్ 3 phases, పవర్ ప్లేలో కానీ, మిడిల్ ఓవర్స్లో కానీ, డెత్లో కానీ ఎక్కడైనా బౌలింగ్ వేయగలడు. ఆల్వేస్ వెరీ ఎఫెక్టివ్, వెరీ ఎకనామికల్. ఓకే. బుమ్రా మీద బౌండరీలు కొట్టడం చాలా కష్టం. సో అతను ఏంటంటే క్యాప్టెన్కి ఒక గో టు బౌలర్, ఒక పార్ట్నర్షిప్ ఉందంటే దాన్ని బ్రేక్ చేస్తాడు. అలాంటి బౌలర్ మీకు వేరే టీమ్స్ ఎక్కడ లేడు, ఎవరికి లేడు. సో అది మనకి అడ్వాంటేజ్. అభిషేక్ శర్మ ది కైండ్ ఆఫ్ ఫామ్ దట్ ఈ షోయింగ్, నేను ఇందాక చెప్పినట్టుగా ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్. అతను చెలరేగిపోయి ఆడుతున్నాడు. అతని స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 200 ఉంది. అలాంటి ప్లేయర్ ఏంటంటే అతన్ని కట్టడి చేయడం చాలా కష్టం. అంటే అభిషేక్ శర్మతో పాటు లక్కీలీ సూర్య కూడా ఫామ్లోకి వచ్చాడు. తర్వాత ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నాడు. సో శివం దుబే ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్. సో మనకున్న డెప్త్ కానీ, మనకున్న ఆల్రౌండ్ టాలెంట్ కానీ, వరుణ్ చక్రవర్తి మనకి మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఆర్ వెరీ గుడ్. హర్షదీప్ సింగ్ ఈజ్ యాక్చువల్లీ అతను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్. సో మనకి బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నింటిలో కూడా చాలా వీఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. మనకి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు, ఎలాంటి లోపాలు కనపట్లేదు. సో ఈ నేపథ్యంలో ఇండియా ఇస్ నెంబర్ 1. అలాగే ఆస్ట్రేలియా కూడా వాళ్ళ ఫైర్ పవర్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్, గ్రీన్, జాష్ ఇంగ్లీష్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టాయినస్ లాంటి ఫినిషర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్. వాళ్ళ నెంబర్స్ ఫస్ట్ చాయిస్ 7 ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఉన్నారు.
బౌలింగ్లో కూడా ప్యాట్ కమిన్స్, హ్యాజల్వుడ్ లాంటి వాళ్ళు ఫిట్ అయితే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, జాంపాల్ అంటే ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు. సో ఈ రెండు టీమ్స్ చాలా చాలా స్ట్రాంగ్ టీమ్స్. సో అన్ని సక్రమంగా జరిగితే ఫైనల్ షుడ్ బి బిట్వీన్ ఇండియా అండ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. అది చాలా వరకు అంటే మనం అనుకున్నట్టుగా జరిగితే, యాజ్ పర్ ఫామ్ జరిగితే. సౌత్ ఆఫ్రికా ఇస్ ఆల్సో వెరీ గుడ్, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లాస్ట్ టైం కూడా ఫైనల్కి వచ్చారు. ఓకే, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో కూడా డెవల్ బ్రెవిస్ కానీ, ఇప్పుడు డికాక్ మంచి ఫామ్లో ఉన్నాడు, వాళ్ళ కెప్టెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, దే హ్యావ్ వాళ్ళు వెరీ 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 స్ట్రాంగ్ టీమ్. వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా టీంకి వాళ్ళందరూ ఐపీఎల్ ఆడతారు. ఓకే, సో వాళ్ళకి ఇండియన్ కండిషన్స్ కొట్టిన పిండి. ఐపీఎల్ ఇప్పుడు మిల్లర్ కానీ వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఆడుతున్నారు. సో ఇండియన్ కండిషన్స్ కానీ, ఇండియాలో స్పిన్ ఆడడం కానీ వాళ్ళకి చాలా అలవాటైన వ్యవహారం. సో అందుకని ఈ మూడు టీమ్స్ చాలా చాలా స్ట్రాంగ్. ఇంగ్లాండ్ ఆన్ పేపర్ దే ఆర్ వెరీ గుడ్. హ్యారీ బ్రూక్ కానీ వాళ్ళ టీంలో ఆ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది మనకి. కానీ ఆఫ్ లైట్ ఎందుకో ఇంగ్లాండ్ కొద్దిగా అంత ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. సో ఈ 4 టీమ్స్, మెయిన్లీ 3 టీమ్స్. న్యూజిలాండ్ విషయానికి వస్తే ఏంటంటే న్యూజిలాండ్ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు నాకు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ సిరీస్లో కూడా చూస్తుంటే ఏంటంటే న్యూజిలాండ్ కానీ దే ఆర్ డేంజరస్ సైడ్, బట్ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. ముఖ్యంగా బౌలింగ్లో వాళ్ళకి ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు లేకపోవడంతో కాస్త లోపం కనిపిస్తుంది. ఓకే, కానీ పాకిస్తాన్ కూడా మనం ఎప్పుడు దాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. ఎందుకంటే ఏషియా కప్ ఫైనల్లో మనకి చెమటలు పట్టించారు. తిలక్ వర్మ ఉండబట్టి మనం గెలిచాం. సో పాకిస్తాన్ ఈజ్ అ డార్క్ హార్స్. సో ఈ టీమ్స్ దాటి వెళ్ళకపోవచ్చు. మెయిన్లీ ఇట్ షుడ్ బి అ రేస్ బిట్వీన్ 3-way రేస్ బిట్వీన్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా అనుకున్నాం. ఈ 3 టీమ్స్లో ఒక టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ పాకిస్తాన్ కెన్ బి అ డార్క్ హార్స్ అండ్ ఇంగ్లాండ్ ఆల్సో. ఇంగ్లాండ్ ఇఫ్ దే ప్లే వెల్, దే స్టార్ట్ ది టోర్నమెంట్ వెల్, దే కెన్ ఆల్సో విల్ హ్యావ్ గుడ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ విన్నింగ్ ద టైటిల్. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇది 5th T20 అనుకుంటా కదా సార్? యా, ఏం చెప్తారు దీనికోసం? ఇది మ్యాచ్ గెలిచిన కూడా మనకి తేడా రాదు. ఏంటంటే వరల్డ్ కప్ ముందు మనం ఆడే ఆఖరి మ్యాచ్ కాబట్టి ఆ విన్నింగ్ మొమెంటం కోసం ఈ మ్యాచ్ గెలవాలి. ఓకే, గెలవాలంటే మనకి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సంజు శాంసన్కి ఇది లాస్ట్ ఛాన్స్. రైట్, అతను బాగా ఆడితే అతనికి 11లో ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడు, అతను మంచి ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ విల్ బి ఓపెనింగ్ అండ్ విల్ బి కీపింగ్. సో సంజు శాంసన్ దాని ప్లేస్ కోల్పోవాలి. సో నవ్ ఆర్ నెవర్. అతను హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది, తిరువనంతపురంలో. అతనికి బ్రహ్మాండమైన, అతనికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, వరల్డ్ వైడ్ ఉన్నారు అతని ఫ్యాన్స్. సంజు శాంసన్ ఇండియాకి ఆడింది తక్కువ, పర్ఫామ్ చేసింది తక్కువ, కానీ ఫ్యాన్ ఆర్మీ చాలా ఉంది అతను. ఓకే, ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సంజు ఫ్యాన్స్ ఉంటారు. సో సంజు ఫ్యాన్స్ తిరువనంతపురంలో ఇంకా ఎక్కువ ఉంటారు. సో అక్కడ జరుగుతుంది కాబట్టి తన హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఇంటర్నేషనల్ మ్యాచ్. సో దట్ విల్ బి ఏ గుడ్ మ్యాచ్. క్రేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్? క్రేజ్ ఉంటుంది డెఫినెట్గా. సంజు ఇక్కడ కనుక పర్ఫామ్ చేస్తే ఏంటంటే అతని ప్లేస్ నిలబడుతుంది టీంలో. లేకపోతే ఇషాన్ కిషన్ రేస్లో చాలా ముందు ఉన్నాడు. సంజుకి ఏమాత్రం 0 ఛాన్స్ అయిపోతుంది. ఈవెన్ లాస్ట్ వరల్డ్ కప్ కూడా సంజు ఆడాడు మనం గెలిచినప్పుడు 2024లో. ఓకే, కానీ స్క్వాడ్లో ఉన్నాడు, బట్ ఒక సింగిల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఓకే, సో ఇవాళ సరిగ్గా ఆడకపోతే మళ్ళీ సేమ్ సిచ్యుయేషన్ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంకా అవకాశాలు ఉండవేమో అనుకుంటా అతనికి ఈ వరల్డ్ కప్లో ఆడే అవకాశం ఉండదు. ఓకే, సో ఇండియా టీం T20లో ఎలా పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అంటారు? ఇండియన్ టీమ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఎలాంటి ఒక చిన్నపాటి లోపం కూడా కనబట్టలేదు. బ్యాటింగ్ మనకి స్పిన్నర్స్ ఉన్నారు, మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అక్షర్ పటేల్ ఇస్ దేర్, కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో వాళ్ళిద్దరు కనుక ఛాన్స్ ఇస్తే చాలా టైట్ చేస్తారు. అలాగే మనకి ఒక మంచి ఆల్రౌండర్ ఇన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అక్షర్ పటేల్ కానీ, వాషింగ్టన్ సుందర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు కొన్ని ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి తప్పిస్తే. అవును సార్, ఐ థింక్ ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఎక్కడ మనకి ఎలాంటి లోపం కనిపించట్లేదు. సో టీమ్ సెలెక్టర్స్ని మనం మెచ్చుకోవాలి. అలాగే ది విజన్ ఆఫ్ గౌతమ్ గంభీర్, అంటే ప్లేయర్స్ని తయారు చేసిన విధానం. లాస్ట్ వరల్డ్ కప్కి రాహుల్ ద్రావిడ్ కూడా ఇలాగే ఒక మంచి టీంని ముందు నుంచే తయారు చేసి, ఇంజరీస్ ఉన్న వాళ్ళందరినీ వరల్డ్ కప్కి రెడీ చేసి, బుమ్రా లాంటి వాళ్ళందరినీ సిద్ధం పెట్టి ఈసారి కూడా ఏంటంటే మన వరల్డ్ కప్కి ప్రిపరేషన్ చాలా బాగుంది. చాలా మంచి ప్రిపరేషన్తో మనం వరల్డ్ కప్ తీసుకెళ్తున్నాం. దాని ముందు చాలా ఎక్కువ T20s ఆడాం. దాంట్లో ఏంటంటే మనకి ఏ టీం వెళ్తే బాగుంటుందని ఒక క్లారిటీ వచ్చింది. లాస్ట్ మినిట్ ఇన్క్లూషన్స్ లైక్ ఇషాన్ కిషన్, రింకు సింగ్ చాలా మంచి డెసిషన్స్. లాస్ట్లో శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు పక్కన పెట్టి ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుని వాళ్ళు ఇషాన్ కిషన్ తీసుకురావడం, అలాగే రింకు సింగ్ తీసుకురావడం చాలా మేలైంది. ఎందుకంటే మనకి ఎవరిని లోపం ఉంటే ఫినిషర్స్ విషయంలో లోపం ఉండేది. కానీ ఎప్పుడైతే శివం దుబే ఉన్నాడో, రింకు సింగ్ ఉన్నాడో, ఆ లోపం కవర్ అయ్యింది. శివం దుబే ఇస్ వెరీ గుడ్ అగైన్స్ స్పిన్నర్స్ని అతను ఆడినంత బాగా ఎవరు ఆడలేరు. పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడు. సో స్పిన్నర్స్ని చీల్చి ఆడతాడు అతను. అలాగే రింకు సింగ్ ఏంటంటే ఒక టఫ్ సిచ్యుయేషన్ వచ్చినా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడం, డిఫరెంట్ గేర్స్లో ఆడగల ప్లేయర్.
సో వాళ్ళిద్దరూ టీంలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి అభిషేక్, సూర్య ఇలాంటి వాళ్ళు మంచి స్టార్ట్ అందిస్తారు. దాన్ని బిల్డప్ చేయాలి. అండ్ తిలక్ వర్మ కనుక ఫిట్ అయితే అతను ఒక టీంకి ఒక ఫల్క్రమ్గా ఉంటాడు. అంటే ఒక యాంకర్ రోల్గా ఉంటాడు. డిఫరెంట్ గేర్స్లో ఆడగల ప్లేయర్ అతను. మీకు క్విక్ రన్స్ కావాలంటే క్విక్ రన్స్ చేస్తాడు. లేదు స్లో పిచ్ ఉంది, అక్కడ కాస్త నిలబడాలి, నిలదొక్కుకోవాలి, ఒక ఎండ్లో స్టే అవ్వాలంటే అలాంటి చేయగలుగుతాడు. సో అన్ని రకాల మనకి టాలెంట్ అనేది టీంలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ఇంజురీకి సంబంధించి ఏం చెప్తారు సార్? వాషింగ్టన్ హోప్ఫుల్లీ అతని కోసం టీం వెయిట్ చేస్తారు. ఎందుకంటే అతను ఒక డిఫరెంట్ ఆల్రౌండర్. ఇప్పుడు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రిస్ట్ స్పిన్నర్స్. అక్షర్ పటేల్ ఏంటంటే అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు అతను. మీకు ఆ టీంకి ఆ బ్యాలెన్స్ ఇవ్వగలడు కాబట్టి టీం అతను బ్యాక్ చేస్తున్నారు. అతను ఒకవేళ ఇనీషియల్గా 2-3 మ్యాచ్లకి అవైలబుల్ లేకపోయినా కూడా అతనితో కంటిన్యూ చేద్దామని టీం అనుకుంటున్నట్టుగా ఉన్నారు. థర్డ్న అతను ఫిట్నెస్ టెస్ట్ చేస్తాడు. ఓకే. సో అప్పటికి ఫిట్ కాకపోతే రియాన్ పరాగ్ కూడా రెడీ అవుతున్నాడు. రియాన్ పరాగ్ కూడా లైక్ ఫర్ లైక్. రియాన్ పరాగ్ మోస్ట్లీ బ్యాట్స్మెన్, అతను కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్ బాగానే వేస్తాడు కాబట్టి అతను టీంలోకి వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. ఓకే. ముఖ్యంగా చాలా వరకు రూమర్స్ వినిపించినాయి కదా గౌతమ్ గంభీర్ గారిని సెలెక్టర్లు కొంచెం పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి, ఇప్పుడు సద్దుమణిగింది అంటారు అది? రూమర్స్ అంటే పాలిటిక్స్ చేస్తున్నారని కాదు, కొంతమంది ప్లేయర్స్ని ఎలో చేయడం. శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టారు, సర్ఫరాజ్ ఖాన్ పక్కన పెట్టారు, హర్షిత్ రాణాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి కొన్ని వచ్చినాయి. కానీ హర్షిత్ రాణా హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. హర్షిత్ రాణాని మనం ఏదో అతన్ని హైప్ చేస్తున్నారు, అన్ని ఫార్మాట్స్లో ఆడిస్తున్నారంటే అతనికి ఏంటంటే అతనికి అవసరమైన టాలెంట్ ఉంది అతని దగ్గర. ఓకే. మంచి పేస్ ఉంది, హైట్ ఉంది, తర్వాత ఇట్ కెన్ ఆల్సో బ్యాట్. అలాంటి ఫాస్ట్ బౌలర్స్ మనకు లేరు. మన ఫాస్ట్ బౌలర్స్ ఎవరు బ్యాటింగ్ చేయరు. బుమ్రా బ్యాటింగ్ చేయడు, హర్షదీప్ చేయడు. బట్ హర్షిత్ రాణాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ కెన్ ఆల్సో బ్యాట్ వెల్. బ్యాటింగ్ కూడా బాగా చేయగల ఒక ఆల్రౌండర్గా అతన్ని టీం గ్రూమ్ చేసింది. సో దాన్ని మనం పర్టికులర్గా తప్పడానికి ఉంటాయి. ప్రతి కోచ్కి కొన్ని ప్లస్ మైనసెస్ ఉంటాయి. కానీ ఈ ఫార్మాట్లో గౌతమ్ గంభీర్ అప్రోచ్, వన్డేస్లో అతనికి కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనాయి, ఓకే, టెస్ట్లో చాలా ఫెయిల్యూర్స్ ఎదురైనాయి. కానీ T20 ఫార్మాట్కి మాత్రం అతను టీంని తయారు చేసిన తీరు, టీంని ముందుకు తీసుకెళ్తున్న తీరు, స్ట్రాటజీ పరంగా కానీ అన్ని రకాలుగా హాస్ గివెన్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్. ఇక్కడ అతని విషయంలో మనం పెద్దగా తప్పు పెట్టాల్సిన అవసరం ఏం కనబడలేదు. రైట్ సార్. అలాగే తిలక్ వర్మ కంబ్యాక్ని ఎలా చూస్తారు? తిలక్ వర్మ విల్ డెఫినెట్లీ కంబ్యాక్. అంటే అతనికి ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ అయిన తర్వాత రికవరీలో ఉన్నాడు అతను. ఆ రికవరీకి ఏంటంటే కాస్త రష్ చేయకుండా కాస్త పూర్తిగా కోలుకునే వరకు టీం వెయిట్ చేస్తుంది. అతను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిట్గా ఉన్నాడు. అతను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మన NCA అంటాం కదా, నేషనల్ క్రికెట్ అకాడమీలో హీఈస్ ట్రైనింగ్. అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. అంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవట్లేదు. బట్ థర్డ్ రోజున అతను టీంతో జాయిన్ అవుతాడు ఇన్ ఆల్ లైక్లీహుడ్. ఫోర్త్న మనం బహుశా సౌత్ ఆఫ్రికాతో ఒక వార్మప్ మ్యాచ్ ఆడతాం, ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాం. ఓకే. దాంట్లో అతను ఎంట్రీ ఇస్తాడు. సో అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా దొరుకుతుంది. సో అక్కడ అతని మ్యాచ్ ఫిట్నెస్ కూడా తెలుస్తుంది. అంటే మ్యాచ్ ఫిట్గా ఉన్నాడా లేదా ఇన్ని రోజుల గ్యాప్ తర్వాతనే తెలుస్తుంది. దాన్ని బట్టి అతని ప్రోగ్రెస్ ఉంటుంది. సో అతను చాలా కీలకమైన మెంబర్. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా అతను ఒక యాంకర్ రోల్ ప్లే చేయగల ప్లేయర్. లైక్ ప్రెషర్ని తీసుకోగలడు. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో మనకి హీ సేవ్డ్ అవర్ ఫేస్. మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. సో అలాంటి ప్రెషర్ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్గా అతను కనిపిస్తాడు. ఈజ్ ఏ వెరీ గుడ్ ఫీల్డర్. డీప్లో మంచి క్యాచ్లు పట్టుకుంటాడు. సో తిలక్ వర్మని అందుకనే టీం ఏంటంటే మామూలుగా ఇలాంటి ప్లేయర్ కాస్త డౌట్ఫుల్గా ఉన్నాడంటే అతను పక్కన పెట్టి వేరే ప్లేయర్ కోసం వెళ్ళిండేవారు. కానీ ఎందుకు వెళ్ళలేదంటే ఫర్ ది సింపుల్ రీజన్ హీ సచ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్ ఈ టీంలో. అందుకని అతని కోసం ఆ వేకెన్సీ అలాగే అటుపెట్టారు. సో ఐ థింక్ హీ విల్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ అతను ఫుల్గా ఫిట్గా టీంతో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సార్. అలాగే ఈ T20 వరల్డ్ కప్లో స్ట్రాంగెస్ట్ టీం అంటే ఏ టీం అంటారు సార్? డెఫినెట్గా వితౌట్ ఎనీ డౌట్ ఇండియా ఇస్ ద స్ట్రాంగెస్ట్ టీమ్. ఎందుకంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మిగతా వాళ్ళు లేనిది హోమ్ అడ్వాంటేజ్. హోమ్లో మన కండిషన్స్ బాగా అలవాటు, ఆ స్టేడియంస్లో ఉన్న యాంగిల్స్ అన్ని తెలుస్తాయి మనకి. క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. క్రౌడ్ సపోర్ట్ కొన్నిసార్లు ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ మోస్ట్లీ క్రౌడ్ సపోర్ట్, క్రౌడ్ విల్ బి ఎగ్గింగ్ అవర్ ప్లేయర్స్. సో దాంట్లో ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజెస్గా ఉండే పరిస్థితి మనకి. అవి వాతావరణాలు అలవాటు పడతారు. ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది మన ఇండియాలో ఏంటంటే ఆ మంచు ప్రభావం. కానీ మన బౌలర్స్కి అలవాటు ఆ వెట్ బాల్తో బౌలింగ్ చేయడం. మన స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ ఆ వెట్ బాల్తో బౌలింగ్ చేయడం చాలా అలవాటు. వేరే ప్లేయర్స్ దే విల్ స్ట్రగుల్. వేరే దేశాల వాళ్ళు ఈ వెట్ బాల్తో బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు డ్యూ ఫ్యాక్టర్ వాళ్ళు. సో మనకి ఆ కండిషన్స్తో ఉన్న మనకున్న అలవాటు ఉంటుంది కదా, అది చాలా మనకు ఉపయోగపడే అవకాశం. సో ఫైనల్గా ఈ T20 వరల్డ్ కప్కి సంబంధించి హైదరాబాద్లో హైదరాబాద్ వాళ్ళు చాలా డిసప్పాయింట్గా ఉన్నారు అని చెప్పి కూడా కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి సార్.
హైదరాబాద్ వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ యూ కెన్ వాచ్ ద మ్యాచెస్. నౌ డేస్ ఏంటంటే మీరు వేరే సెంటర్స్కి వెళ్ళి చెన్నైకి వెళ్ళి లేకపోతే ముంబై వెళ్ళి యూ కెన్ వాచ్ ద మ్యాచ్. మీరు టికెట్లు ఐ థింక్ బుక్ మై షోలో అవైలబుల్గా ఉన్నాయి. మీరు సరదాగా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి వాచ్ చేయొచ్చు. హైదరాబాద్లో జరిగితే హైదరాబాద్ చూడాలని ఏం లేదు. యూ కెన్ వాచ్. యూ కెన్ ఈవెన్ గో టు శ్రీలంక. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంక వెళ్ళి కూడా చూడవచ్చు. పాకిస్తాన్ ఆడితే ఆ మ్యాచ్ అది. కొన్ని రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి సార్, అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మ్యాచ్లని బాయ్కాట్ చేస్తున్నారు. ఒకటి నరేష్, పాకిస్తాన్ అన్ని బుకాయింపులు అన్ని ఏంటంటే అర్థం లేని బెదిరింపులు తప్పిస్తే మరేమీ కాదు. బాయ్కాట్ చేయట్లేదు అంటారా ఇండియన్ మ్యాచ్? మనకి అందుతున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు శ్రీలంకలో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఆడాలి. 7th రోజున వాళ్ళు కూడా మ్యాచ్ ఉంది. ఆల్రెడీ దేర్ బుక్ దర్ టికెట్స్. సో పైకి ఏం చెప్పలేదు, మేము సోమవారం వరకు చెప్పాము, మా శుక్రవారం చెప్పాము, సోమవారం చెప్పాము అని చెప్పి. అంటే ఇండియాని ఇబ్బంది పెట్టాలి, ఇండియా హోస్ట్ కాబట్టి ఇండియాని ఐసీసీని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు తప్పిస్తే. ఎందుకంటే వాళ్ళు బాయ్కాట్ కనుక చేస్తే వాళ్ళు విపరీతంగా నష్టం. ఐసీసీ వాళ్ళ మీద చాలా శాంక్షన్స్ విధిస్తుంది, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అసలే అది చాలా బీద క్రికెట్ బోర్డు అది. వాళ్ళకి ఎన్నో కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఇక ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎలాంటి టోర్నమెంట్లో లేని, అంటే పూర్తిగా వాళ్ళ క్రికెట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంత నిర్ణయం తీసుకోగల ధైర్యం, దమ్ము వాళ్ళకి ఉండే అవకాశం. ఇవన్నీ కూడా అంటే మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు తప్పిస్తే. అయినా వాళ్ళు ఎందుకు బాయ్కాట్ చేయాలి చెప్పండి? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అడిగిన ఇండియా రావడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళ మ్యాచ్లు ప్రత్యేకంగా తీసుకెళ్ళి శ్రీలంకలో పెట్టారు. మాకు ఇండియాలో థ్రెట్ ఉంది అది అంటే వాళ్ళు ఇండియా వచ్చి ఆడరు. ఒకవేళ వాళ్ళు ఫైనల్కి క్వాలిఫై అయినా కూడా ఫైనల్ అనేది మీకు శ్రీలంకలో, కొలంబోలో జరుగుతుంది. మీరు అంత వెసులుబాటు కల్పించిన తర్వాత, మీ డిమాండ్స్ అన్ని ఒప్పుకున్న తర్వాత కేవలం బంగ్లాదేశ్ని మీరు ఏదో చేయబోయారు. బంగ్లాదేశ్ ఏదో వాళ్ళకి ఏదో వాళ్ళ మిత్రుడు అన్నట్టుగా బంగ్లాదేశ్ చేయని, బంగ్లాదేశ్ కోసం వీళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని ఇండియాకి ఎందుకు రా అన్నారు? మాకు ఇక్కడ సెక్యూరిటీ థ్రెట్ అన్నారు. దానికి నిజమైన అబద్ధమైన ఆ రీజన్ కొంచెం అర్థవంతమైన కారణంగా కనిపించింది. వీళ్ళు చెప్పేది ఏమాత్రం అర్థం లేదు. ఏదో వేరే దేశం మీద మీరు ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తున్నారని చెప్పి మేము ఇండియా రామంటే దానికి దెర్ ఇస్ నో మీనింగ్. సో అలాంటి ధైర్యం ఏం చేయరు. ఏంటంటే కావాలందుకు వీలైనంత వరకు వాళ్ళ నిర్ణయాన్ని వాయిదా వేసి ఎక్కువ రోజులు, అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి హైప్ క్రియేట్ కాకుండా, ఇందాక చెప్పాను కదా నేను, మనం ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్నా కూడా మ్యాచ్ జరుగుతుందో లేదో అని చెప్పి వెళ్ళరు. లేకపోతే దాన్ని ఆ మ్యాచ్కున్న ఇంపార్టెన్స్ తగ్గించడం, లేకపోతే ఇండియాని ఒక బ్యాడ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే, ఏదో సమ్ బ్రౌనీ పాయింట్స్ కోసం తప్పిస్తే వాళ్ళకి అంత ధైర్యం కానీ మాత్రం ఉండే అవకాశం లేదు. రైట్ సార్. అలాగే అక్షర్ పటేల్కి థర్డ్ అంటే మ్యాచ్ ఇంజురీ జరిగింది, ఏం చెప్తారు దీనిపైన? అక్షర్ పటేల్ విల్ బి ఫిట్. అంటే అతని పెద్ద సీరియస్ ఇంజరీ ఏం కాదు, కానీ అతని బౌలింగ్ ఫింగర్కి జరిగింది కాబట్టి టీమ్ రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకు అనవసరంగా అతను మళ్ళీ ఆడించడం, అవసరమైనప్పుడు ఆడతాడని చెప్పి అతన్ని, హీజ్ వైస్ కెప్టెన్ ఆఫ్ ది టీమ్. సో అతన్ని ఖచ్చితంగా అతని ఇంజరీ గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. హీ విల్ బి ఫిట్ ఫర్ ది టోర్నమెంట్ ప్రాపర్. రైట్. అలాగే శ్రేయస్ అయ్యర్ కోసం ఏం చెప్తారు సార్? శ్రేయస్ అయ్యర్ టీంలో లేడు. లేనప్పుడు అతనికి అవకాశం ఇవ్వడంలో ఏం తప్పేం లేదు. ఎందుకంటే టీంలో లేని వాళ్ళని ఎందుకు ఆడించాలి? టీంలో ఉన్న వాళ్ళకి వీలైనంత ఎక్కువ గేమ్ టైం ఇవ్వాలి తప్పిస్తే టీంలో లేని వాళ్ళని ఎందుకు ఆడించాలి? శ్రేయస్ అయ్యర్ ఎలాగైనా ఇండియన్ టీంలోకి వస్తాడు, ఆల్ ఫార్మాట్స్లో ఆడతాడు. అతను భవిష్యత్తులో ఇండియాని లీడ్ కూడా చేస్తాడు. అంత ఎబిలిటీ, అలాంటి ఒక క్యాప్టెన్సీ స్కిల్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి. సో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ప్రస్తుతం వన్డే టీంకి వైస్ కెప్టెన్గా ఉన్నాడు. బట్ సూనర్ ఆర్ లేటర్ హీ విల్ బికమ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా. సో అతను ఇప్పుడు ఆడుతున్న తీరు కానీ, అతని ఉన్న టాలెంట్ కానీ, హీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. అన్ని 3 ఫార్మాట్స్ ఆడగల ఎబిలిటీ ఉండే ప్లేయర్. సో హీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. సార్ అలాగే శివం దుబే ఆల్రౌండర్, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివం దుబే ఈజ్ డూయింగ్ వెరీ వెల్. మామూలుగా శివం దుబే ఏంటంటే అతనికి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ఫేస్ చేయడం, చాలా తక్కువ లేట్గా వస్తాడు బ్యాటింగ్ అతను. కానీ మొన్న 4th T20లో మనం అది ఓడిపోయినా కూడా న్యూజిలాండ్తో, దాంట్లో అతనికి ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. సో అతను థర్డ్ ఫాస్టెస్ట్ 50 బై ఇండియన్ కొట్టాడు. ఐ థింక్ 15 బాల్స్లో అతను 50 చేశాడు. ఒక ఓవర్లో 29 రన్స్ చేశాడు. నేను ఇందాక చెప్పినట్టు స్పిన్నర్స్ని బ్రహ్మాండంగా ఫేస్ చేశాడు. బోల్డ్ అండ్ 6లు కొట్టాడు, 7 సిక్సర్స్ కొట్టాడు. సో అతనికి ఒక లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడగలను నేను. 20s 30s కాదు, ఒక క్యామియో నాకే కాదు, నేను ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలను. అవసరమైతే నేను ఐ కెన్ ప్లే రెస్క్యూయింగ్ కైండ్ ఆఫ్ నాక్ అని చెప్పి అతను మరొకసారి ప్రూవ్ చేస్తాడు. సో ఇండియన్ టీంలో ఉన్న డెప్త్, తర్వాత ఆ ఎబిలిటీ, అంటే ఒక్కొక్కరికి ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు తిలక్ వర్మకు ఒక టాస్క్ ఉంది. అభిషేక్ శర్మ అతనికి లైసెన్స్ ఉంటుంది, యూ గో ఫర్ యువర్ షాట్స్. మొన్న మనం చూస్తే న్యూజిలాండ్తో జరిగిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో బ్రహ్మాండమైన 50s చేశాడు. చాలా 200+ స్ట్రైక్ రేట్, 300 ఆల్మోస్ట్ టచ్ 50s చేశాడు. రెండిట్లో డక్అవుట్ అయ్యాడు. సో
హీ లివ్స్ బై ద స్వర్డ్ అండ్ డైస్ బై ద స్వర్డ్. సో అతని స్టైల్ అదే ఉంటుంది. అవసరమైతే అది బౌండరీ వెళ్తుంది, లేకపోతే అవుట్ అవుతాడు. సో అతనికి అలాంటి అదొక ప్రతి ఒక్కరు ఒక రోల్ ఉంది. శివం దుబే రోల్ ఏంటంటే టు గో ఆఫ్టర్ స్పిన్నర్స్, స్పిన్ బౌలర్స్, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ ఉంటే మీ అపోజిషన్ స్పిన్నర్స్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం, అదే అతనికి ఇచ్చిన టాస్క్. సో ప్రతి ఒక్కరికి అదొక టాస్క్. అలా ఆ రకంగా వెళ్తాను. హార్దిక్ పాండ్యాకి ఒక టాస్క్ ఉంది, అతను మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేయాలి ఇన్నింగ్స్ని. సో డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి, దానికి వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. రీసెంట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ పని చేయట్లే అని కూడా మనం చూస్తున్నాం సార్. యా, మీరేమనుకుంటున్నారంటే ఏం జరిగిందని? అంటే సెలబ్రిటీస్కి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సెలబ్రిటీ అకౌంట్ ఎప్పుడు కూడా చాలా విరాట్ కోహ్లీకి ఉన్నంత మంది ఫాలోయర్స్ బహుశా చాలా తక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. ఈజ్ వన్ ఆఫ్ ది హైలీ ఫాలోడ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్. సో దాని ఇన్స్టాగ్రామ్లో అతను పెట్టే పోస్టులు అంటే కమర్షియల్ పోస్టులు కూడా హీ గెట్స్ లాట్స్ ఆఫ్ మనీ. సో అలాంటి హ్యాక్ అవుతుంటాయి. దానికి తగిన జాగ్రత్తలు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాటి నిర్వాహకులు ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు ఆ సేఫ్ గార్డ్స్, ఆ ప్రొటెక్షన్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. లేకపోతే వాళ్ళు అక్కడ దాన్ని హ్యాక్ చేసి కొన్ని పోస్టులు పెట్టితే అది ఆ సెలబ్రిటీస్కి వాళ్ళ రెప్యుటేషన్ చాలా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో తగు జాగ్రత్తలు వీళ్ళు ప్లేయర్స్ తీసుకోవాలి. తర్వాత మరి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ఎవరైతే రన్ చేస్తున్నారో, మెటా లాంటి సంస్థలు, వాళ్ళు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, రీసెంట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ టెస్ట్లకు అయితే ఆయన రిటైర్మెంట్ ప్రకటించండి. సో దీనికి సంబంధించి రెగ్యులర్ మ్యాచెస్ ఎలా ఉంటాయంటారు సార్? ఇంకా చాలామంది అభిమానులు ఇప్పటికే బాధపడుతున్న వేళ ధోని వెళ్ళిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్ట్లోకి వస్తున్నాడు అని చెప్పి చాలామంది ఏదో మాట్లాడుతున్నారు. అది ఏం జరగదు. ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు, ఆ ఫార్మాట్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో హీస్ పర్ఫార్మింగ్ సో వెల్ అండ్ హీస్ ఐస్ ఆర్ ఆన్ నెక్స్ట్ వన్ డే వరల్డ్ కప్. దానికి అతని ప్రిపరేషన్ కానీ ఫిట్నెస్ కానీ అద్భుతంగా ఉంది. అది మనం వీ హ్యావ్ టు ఎంజాయ్ హిస్ బ్యాటింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అవైలబుల్. ఒకటే ఫార్మాట్ ఆడినా, ఐపీఎల్ ఆడినా ఇంకా విరాట్ కోహ్లీ మనకి ఆట చూడగలుగుతున్నాం అన్న హ్యాపీనెస్తో మనం వీ హ్యావ్ టు కంటిన్యూ. అంటే ఏముంటుంది సార్, మీరు చాలా వరకు చాలా అనుభవం ఉంది మీ క్రికెట్లో, చాలామంది ప్లేయర్స్ని చూస్తున్నారు. ఎందుకంటే సడన్ పీరియడ్ రాగానే ఎందుకు వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటిస్తారు? ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ల నుంచి ఎందుకు రిటైర్ అయ్యాడు హఠాత్తుగా అనే దానికి, ఆ క్వశ్చన్కి ఇండియన్ క్రికెట్లో ఎప్పటికీ ఆన్సర్ దొరకదు సార్, ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే అది తనంతట తానే ఆ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే అతను ఆ నిర్ణయం తీసుకునేలాగా ఫోర్స్ చేశారా, ఒక సర్కమ్స్టాన్సెస్ ఆ రకంగా క్రియేట్ అయినాయా అనేది ఒక క్వశ్చన్ మార్గం ఉండిపోతుంది. మనకి ఆ ప్రశ్నకి సమాధానం ఎప్పటికీ దొరకదు. సో ఎందుకు తీసుకున్నారంటే ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దట్. ఎందుకంటే చాలామందికి సందేహం ఏంటంటే అతను రిటైర్ కాలేదు, రిటైర్ చేయించారు. రిటైర్ అయ్యేలాగా పొమ్మనలేక పొగబెట్టారు అన్నట్టుగా చాలామంది ఫీలింగ్, అతను కానీ రోహిత్ కానీ. సో అది దానికి ఎందుకు అయ్యాడని దానికి మనం సమాధానం చెప్పలేం. ఎందుకు సడన్గా తీసుకున్నాడు విషయానికి హీ ఓన్లీ నోస్ ద ట్రూత్. ఓకే, సో ఇలా జరుగుతూ ఉంటుంది సార్, గతంలో కూడా ఇలా జరిగిందంటారా? చాలా సందర్భాలు, చాలా విషయాల్లో ఇండియన్ క్రికెట్లో ధోని సడన్గా మిడిల్ ఆఫ్ ది టూర్లో క్యాప్టెన్సీ వదిలేయడం 2014లో ఇలాంటివి జరుగుతాయి, చాలా జరిగినాయి ఇన్సిడెంట్ జరిగినాయి. ఎవరు ఎప్పుడు రిటైర్ అవుతారో మనకు తెలియదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే, అంటే విరాట్ కోహ్లీ కేసు కాదు, చాలా సందర్భాల్లో ఇండియన్ ప్లేయర్స్ సరైన టైంలో రిటైర్ అవ్వరు. ఓకే, దానివల్ల ఏంటంటే వాళ్ళని రిటైర్ చేయాల్సి వస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ హ్యావ్ ఫేర్వెల్ మ్యాచెస్. విదేశాల్లో ఏంటంటే వాళ్ళు ముందుగానే చెప్తారు, ఒక ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ రిటైర్మెంట్, వాళ్ళందరూ ఫేర్వెల్ మ్యాచ్లు దొరుకుతాయి. కానీ మన వాళ్ళు సడన్గా ప్రకటించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అశ్విన్ లాంటి వాళ్ళు కూడా ఫేర్వెల్ మ్యాచ్లు దొరకలేదు. ఎంతో బాగా ఆడి వాళ్ళకి లాస్ట్ మ్యాచ్కి వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకొని ఒక ఫేర్వెల్ టెస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ సమక్షంలో ఫేర్వెల్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ మంది, సచిన్ లాంటి వాళ్ళకి తప్ప ఎవరికి దొరకలేదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.